యాదగిరిగుట్టలో మున్సిపల్ సిబ్బంది ముడుపుల దందా. యాదగిరిగుట్ట బీసీ కాలనీలో 3 ఏళ్లుగా ఇష్టారాజ్యంగా ఎవరికి పడితే వారుగా నల్లా కనెక్షన్ల పేరుతో వేల రూపాయలు దండుకుంటున్నా సిబ్బంది పట్టించుకోని అధికారులు. ప్రజాప్రతినిధులు గత ప్రభుత్వ హయాంలో పాలకుల కనుసన్నల్లో భారీగా అవినీతి జరిగినట్లు తీవ్ర ఆరోపణలు వినబడుతున్నాయి. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 3 బిల్ కలెక్టర్ల పేర్లతో వసూలు చేసినట్లు ఆరోపణలు వినపడుతున్నాయి. రాష్ట్రంలో ఏ మున్సిపల్లో జరగని అవినీతి యాదగిరిగుట్టలో జరుగుతున్నట్లు ఆరోపణలు జోరుగా వినబడుతున్నాయి. మున్సిపల్ సిబ్బందికి డ్యూటీలు మున్సిపల్ కమిషనర్ అధికారులు కేటాయిస్తే ఇక్కడ మాత్రం యాదగిరిగుట్టలో మాత్రం ప్రజాప్రతినిధులు వీరికి డ్యూటీ నిర్ణయిస్తారు. ప్రజాప్రతినిధుల అండ చూసుకుని ఏమీ తెలియని అమాయకుల వద్ద నల్లా కనెక్షన్ల పేరు మీద వేల రూపాయలు వసూలు చేసి రసీదులు కూడా ఇవ్వకుండా మున్సిపల్ ఆదాయానికి గండి కొడుతున్న వైనంపై మా తెలంగాణ బ్యూరో ఎస్ఎన్ సింహ అందిస్తున్న ప్రత్యేక కథనం. తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట మున్సిపల్ కార్యాలయం ఆగస్టు 2, 2019 ఏర్పడింది. అయితే దీనికి ప్రత్యేక అధికారిని నియమించడం జరిగింది. ఇదే అదను చూసుకుని కొంతమంది సిబ్బంది ఎవరికి పడితే వారు వారి డ్యూటీని వదిలి ఉన్నత డ్యూటీలకు చేరిపోయారు. భువనగిరి నుండి డిప్యుటేషన్పై వచ్చిన జూనియర్ అసిస్టెంట్ శానిటేషన్ ఇన్స్పెక్టర్గా అవతారమెత్తి మొరం బిల్లులు, ట్రాక్టర్ బిల్లులు, డీజిల్ బిల్లులు వేల రూపాయలు దండుకుంటున్నట్లు వారిపై కథనాలు వెలువడ్డాయి. వెంటనే అధికారులు అతన్ని భువనగిరికి బదిలీ చేశారు. డిప్యుటేషన్పై వచ్చి ఏకంగా 5 ఏళ్లుగా విధులు నిర్వహించారంటే ఆయనంటే ఏంటిదో అర్థం చేసుకోవాలి. 6 నెలలు భువనగిరిపోయి తిరిగి మళ్లీ యాదగిరిగుట్టకు వచ్చి మళ్లీ విధులు నిర్వహిస్తున్నాడు. మరొకరు వాచ్మెన్ డ్యూటీ చేస్తూ ఆ డ్యూటీని గాలికి వదిలేసి బిల్ కలెక్టర్గా అవతారమెత్తాడు. వేల రూపాయలు వసూలు చేసి కనీసం ₹1 రషీదు కూడా ఇవ్వకుండా బెదిరిస్తున్నట్లు ఆరోపణలు వినపడుతున్నాయి. ఇక 3వ వ్యక్తి రోడ్లు, మోరీలను క్లీన్ చేసే వ్యక్తి జవాన్గా అవతారమెత్తి ఇతనికి అడ్డు అదుపు లేకుండా కార్మికులను నానా ఇబ్బందులకు గురిచేసినట్లు ఆరోపణలు వినపడ్డాయి. ఇప్పటికైనా బీసీ కాలనీలో యాదగిరిగుట్ట పట్టణంలో అక్రమ కలెక్షన్లపై విచారణ చేపట్టి వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. లేని ఎడల మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన చేపడతామని వారు హెచ్చరిస్తున్నారు. ఎవరైనా అంబేద్కర్ ఈ సర్ది అది మన మంచి అనుకుని ఇంతవరకు తులేసేసలేదు. 8,000 ఇచ్చినావు మరి ఆయనకు? 15,000. దేనికోసం ఇచ్చినావు? నల్లా చిట్టే ఇయ్యలేదా? రసీదు ఇయ్యలే, ఇస్తారని ఇంకా ఇయ్యలే. మరి కడుతున్నావా నల్ల బిల్లు? ఇప్పుడు ఏడయ్యా రసీదు రాని ఎట్ట కట్టాలన్నా? అవును.